Today we are going to discuss about the lesson name is A Tale of Two Birds. Tale of Two Birds. Do you know the meaning of tale? Okay, sit down. Good job. తోక మనకి టైల్ అండ్ మాకు టైల్ అంటే తోక అని అనుకుంటాం కదా. ఇక్కడ ఆ టైల్ కాదు, టేల్ తీయాలి. టేల్ అంటే కదా. ఏ టేల్ ఆఫ్ టూ బర్డ్స్ అంటే రెండు పక్షుల యొక్క అయితే అక్కడ రెండు పక్షులు ఏంటంటే సిబ్లింగ్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, సిస్టర్ అండ్ బ్రదర్స్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ హ్యావ్ యూ సిబ్లింగ్స్? One sister. Okay. She has one sister. He has one sister. Okay. అదే విధంగా ఇక్కడ బర్డ్స్ రెండు కూడా చక్కగా సిబ్లింగ్స్ అంటారు. చూద్దాం, కథలోకి వెళ్దాం. There once lived a bird and had two newborn babies in a forest. అక్కడ ఒక ఫారెస్ట్ లో ఒక బర్డ్ నివసిస్తుందంటే ఆ బర్డ్కి 2 babies ఉన్నాయంట. అంటే బేబీ బర్డ్స్ ఉన్నాయి, చిన్న పక్షులు ఉన్నాయంట. ఎక్కడ నివసిస్తున్నాయి ఇవి? ఇన్ ది ఫారెస్ట్. ఎక్కడమ్మా? దే హ్యాడ్ ఏ నెస్ట్ ఇన్ ఏ టాల్. వాటికి చక్కగా ఒక నెస్ట్ ఉందంట, పొడవైన నెస్ట్ ఉందంట. షాడీ ట్రీ అండ్ దే ద మదర్ బర్డ్ టుక్ కేర్ ఆఫ్ హర్ లిటిల్ వన్స్ డే అండ్ నైట్. ఒక చక్కగా పెద్ద చెట్టు ఉంది. షాడీ అంటే నీడనిచ్చే ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా చక్కగా నీడనిస్తుంది. దానికి పొడవాంటి నెస్ట్ ఉంది. ఆ నెస్ట్లో బేబీస్ ఉన్నాయి. చక్కగా మదర్ బర్డ్ ఏం చేస్తుంది? ఎవ్రీడే చాలా జాగ్రత్తగా టుక్ అంటే టుక్ దేనికి పాస్ట్ టెన్స్? టేక్ పాస్ట్ టెన్స్ కదా. టుక్ కేర్ ఆఫ్ హిస్ లిటిల్ వన్స్ అండ్ డే అండ్ నైట్. ఆ మమ్మీ చాలా కేర్ తీసుకుంటుందంట. ఫాస్ట్గా అప్పుడే తీసుకుందని చెప్తున్నాం. ఏంటి చక్కగా డే అండ్ నైట్ ఇక్కడ కావాల్సిన ఫుడ్ అన్నీ చక్కగా షెల్టర్ ఇచ్చింది, నెస్ట్ కట్టింది, ప్రతిరోజు ఫుడ్ పెడుతుంది. అలాగే చాలా కేర్ చూసుకుంటుంది. ఎవరు? మదర్ బర్డ్. ఎవరు? చూడండి వన్ డే ఇక్కడ ఏం జరిగిందో. వన్ డే దేర్ వాజ్ ఏ బిగ్ స్టోమ్. ఒక రోజు పెద్ద తుఫాన్లా వస్తుందంట. ఏంటమ్మా? తుఫాన్ వస్తుందంట. దేర్ వాజ్ థండర్. అక్కడ ఏముందంట? మెరుపు. అంటే థండర్ అంటే మెరుపు వచ్చిందంట. ఏమొచ్చింది అంటే మెరుపు శబ్దం. ఉరుములు వస్తాయి కదా. థండర్ అంటే మెరుపులు. సారీ థండర్ అంటే ఉరుములు, శబ్దం వస్తుంది కదా, అలాగా శబ్దం వస్తుంది. లైట్నింగ్ అంటే మెరుపు. ఉరుములు మెరుపులు వస్తున్నాయి అంటే ఇంకేమొస్తున్నాయి? రైన్ అండ్ ద విండ్ బ్లో డౌన్ మెనీ ట్రీస్. ఇంకా రైన్ వస్తుంది, ఇంకేమొస్తుంది? పెద్ద గాలి వీస్తుంది, చెట్లన్నీ కూడా పడిపోయాయండి. The tall tree in which the birds lived also came down. అక్కడ మన బర్డ్స్ ఎక్కడైతే నివసిస్తున్నా ఒక ట్రీ ఉంది కదా, బిగ్ ట్రీ, ఆ ట్రీ కూడా పడిపోయింది, కిందకి వస్తుందట. బ్రాంచెస్ వెతికిపోతుంది. బ్రాంచెస్ అంటే ఏంటన్నా? ఏ బిగ్ ట్రీ హెవీ బ్రాంచ్ హిట్ ద నెస్ట్ అండ్ కిల్డ్ ద బర్డ్. ఆ బిగ్ ట్రీకున్న ఏంటి బ్రాంచెస్ ఉంటాయి కదా, ఏమంటే బ్రాంచెస్ అంటే కొమ్మలు. అది విరిగి హిట్ ద నెస్ట్. హిట్ అంటే కొట్టడం అంటే తాకుట. దాన్ని ఆ బ్రాంచ్ వచ్చేలాగా ఆ బర్డ్ నెస్ట్ని ఇలాగా హిట్ చేసింది, అంటే కొట్టింది, తాకి అందులో ఏమైందంట? పాపం మదర్ బర్డ్ ఏమైందంట? చనిపోయింది. అంటే దేని చేత చనిపోయింది? ఆ బ్రాంచ్ వచ్చి దాన్ని హిట్ చేయగానే, తగలగానే ఏమైంది? అందులో మదర్ బర్డ్ చనిపోయింది. Fortunately for the baby birds, the strong wind blew them away to the other side of the forest. అనుకోకుండా ఈ హిట్ చేయగానే మదర్ బర్డ్ చనిపోయింది. బేబీ బర్డ్స్ వేరొక సైడ్ పడిపోయాయంట. అక్కడికి అదర్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్కి వేరొక వైపు పడిపోయాయంట. అదర్ సైడ్ మరొక ప్రక్కకు పడిపోయాయి. One of them came down near a cave where a gang of robbers lived. ఈ రెండింటికి బ్రాంచ్ తగిలింది కదా. ఈ బ్రాంచ్ తగలగానే ఈ రెండు పక్షులు ఎక్కడ పడిపోయి? ఫారెస్ట్గా వేరొక వైపు పడిపోయి. ఇలా పడిపోయే సమయంలోనే ఒకటి వెళ్ళి ఎక్కడ పడిందంట? ఒక గృహ దగ్గర పడిందంట. అక్కడ రోబర్స్ అంటే దోచుకునే వాళ్ళు, దొంగలు ఉన్నారంట. ఆ వైపు పడిపోతే ఆ చెట్టు దగ్గర అది నివసిస్తుంది. ఇంకోటి ఎక్కడ పడిందంట? అదర్ సైడ్. ద అదర్ ల్యాండ్ outside a Rishi's ashram a little distance away.
రెండోది ఏమైందంట, రిషి గారు ఆశ్రమం ఉంది, అక్కడ పడింది దాని దగ్గరలో. రిషి గారు నివసిస్తున్నారు ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమం పక్కన పడింది. అక్కడ ఏదో ఒక చెట్టు ఉంటుంది, అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఒక బర్డ్ ఎక్కడ పడింది, ఫస్ట్ దొంగల గుహ దగ్గర, ఎక్కడ రాబర్ట్ దగ్గర పడింది. ఇంకో బర్డ్ ఎక్కడ పడింది, దొంగలు క్వాలిటీస్ బాగుంటాయా, మంచిగా ఉంటారా, రిషి గారు మంచిగా ఉంటారా, రిషి గారు మంచిగా ఉంటారు. అయితే ఈ 2 బర్డ్స్ కూడా సెపరేట్ అయిపోయాయి. ఒకరు దొంగలు ఉన్న ప్లేస్ లోకి వెళ్ళిపోయి నివసిస్తుంది, ఇంకొకటి రిషి గారి దగ్గర నివసిస్తుంది. డేస్ పాస్డ్ అండ్ ద బేబీ బర్డ్స్ బికేమ్ బిగ్ బర్డ్స్. రోజులు గడిచిపోయి, డేస్ పాస్డ్ అంటే రోజులు గడిచిపోయి, ఈ బేబీ బర్డ్స్ ఏమైపోయాయంట, బిగ్ బర్డ్స్ అయిపోయాయి, చాలా పెద్ద బర్డ్స్ అయిపోయాయి. బికేమ్ అగుట అయిపోయి, చిన్న బర్డ్స్ బిగ్ బర్డ్స్ అయిపోయాయి. వన్ డే ద కింగ్ ఆఫ్ కంట్రీ కేమ్ టు ద ఫారెస్ట్ టు హంట్. ఒకరోజు ఆ రాజ్యానికి రాజుగారు వచ్చేసి వేటకు వచ్చారు. హంట్ దేనికి వచ్చారంట, హంట్ హ్యాంట్ కాదు, ఎక్కడికి వచ్చారు, ఫారెస్ట్ లోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు, he saw a deer on the road after it. ఇతనే he saw దేనికి పాస్ట్ టెన్స్ అమ్మ, సీకి పాస్ట్ టెన్స్. వెరీ గుడ్. సీ అంటే చూడగా, సా అంటే చూసారు. ఇతను ఒక డీర్ని చూసారంటే, దేన్ని చూసారు, చూసి దాన్ని వెనకాలే రైడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ రోడ్ ఉంది, ఆల్రెడీ రోడ్ అంటే పాస్ట్ టెన్స్. రైడ్ కదా, ఏంటి రైడ్ చేయడం అంటే ఏంటి, దేని మీదైనా ప్రయాణం చేయడం. ఇక్కడ గుర్రం వేసుకుని ఏం చేస్తారంట, రైడ్ చేస్తున్నారు. ఈ రైడింగ్ లో డీర్ని చూశాడు, తర్వాత దాన్ని వెంటబడి వెళ్ళాడు. రైడ్కి పాస్ట్ టెన్స్ రోడ్. కథ అంతా జరిగిపోయింది కాబట్టి ఇందులో వెర్బులన్నీ ఎందులో వస్తాయి, వెర్బల్ ఏ టెన్స్ లో వస్తాయి, పాస్ట్ టెన్స్ లో వస్తాయి. వెర్బల్ ఎందులో వస్తాయి, అందుకనే రోడ్ అండర్లైన్ చేసుకోండి. ఇట్ ర్యాన్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. ర్యాన్ అంటే అర్థం ఏంటి, దేనికి పాస్ట్ టెన్స్ ర్యాన్ అంటే, రన్కి పాస్ట్ టెన్స్. వెరీ గుడ్. చాలా ఫాస్ట్గా పరిగెట్టాడు, డీప్గా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు, రాజుగారు. డీర్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సూన్ ద కింగ్ లాస్ట్ హిస్ వే అండ్ డిడ్ంట్ నో వేర్ హీ వాస్. చివరికి ఆయన వెళ్ళగా డీర్ మాయమైపోయింది, తన ఒక మార్గాన్ని కూడా మర్చిపోయాడు. హీ డజంట్ నో హౌ హీ వాజ్ దేర్, ఎక్కడున్నాడు. హీ డజంట్ నో హౌ హీ వాజ్ స్టేడ్. అతను ఎక్కడ నివసిస్తాడు, మర్చిపోయాడు. అతను ఎక్కడ రైడ్ చేస్తున్నాడు, మర్చిపోయాడు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. బట్ హీ ఫర్గాట్ హిస్ వే కదా, ఫర్గాట్ హిస్ వే. ఫర్గాట్ అంటే మర్చిపోయాడు. ఎక్కడున్నాడు కూడా, హీ డజంట్ ఐడెంటిఫైడ్ హిస్ ప్లేస్. తన ఒక ప్లేస్ని గుర్తించలేకపోయాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. He rode on for a long time till he came to the other side of the forest. Rode అంటే ఏం చెప్పుకున్నాను, అలా వెళ్తూ ఉన్నాడు, ప్రయాణిస్తూ ఉన్నాడు. చాలా కాలము, అది చాలా టైం ప్రయాణిస్తూ ఉన్నాడు. He came to the other side of the forest. చివరికి రైడ్ చేసి ఫారెస్ట్కి వేరొక సైడ్ వచ్చేసాడు. వెరీ టైర్డ్ అంటే చాలా బై నౌ, ఇప్పటికి రైడ్ చేసి ఏం చేశాడు, హీ టైర్డ్. హీ గాట్ ఆఫ్ హిస్ హార్స్ అండ్ సాట్ డౌన్ అండర్ ఏ ట్రీ దట్ స్టూడ్ నియర్ ఏ కేవ్. తర్వాత ఏం చేస్తాడంట, తను ఒక హార్స్ కూడా ఏం చేస్తుంది, ఎంతవరకు పాపం దాని తెలిసిపోద్ది కదా, దిగిపోయాడు. హార్స్ దిగిపోయి ఒక చెట్టు కింద ఏం చేస్తాడంట, రెస్ట్ తీసుకుందామని జస్ట్ ఫస్ట్ దట్స్ స్టూడ్ నియర్ ఏ కేవ్. ఒక గుహ పక్కన నిల్చున్నాడు. ఎక్కడ, ఒక రెస్ట్ తీసుకుందాం కూర్చుందాం అనుకున్నాడు, కానీ ఆ గుహ పక్కకు వచ్చి ఇలా స్టాండర్డ్ పాస్ట్ టెన్స్ ఏంటి, స్టూడ్. అక్కడ చూడు, నియర్ కేవ్ పక్కన నిల్చున్నాడు. నాన్న సడన్లీ హీ హర్డ్ ఎ వాయిస్ క్రై అవుట్. సడన్గా ఒక వాయిస్ ఉన్నాడంట, అది ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్ వస్తుందంట. అంటే చూడండి, క్రై అవుట్ వస్తుందంట, వాయిస్ వస్తుంది బయటికి. క్విక్ హరి అప్, త్వరపడండి వెంటనే. దెర్ ఈజ్ సమ్వన్ అండర్ ఎ ట్రీ. ఎవరో చెట్టు కింద ఉన్నారు. దెర్ ఈజ్ సమ్వన్ అండర్ ద ట్రీ. ఎవరో చెట్టు కింద ఉన్నారు. అంటే ఈ రాజుగారిని ఎవరు చూశారు, బర్డ్ చూసింది. ఎవరు, బర్డ్ చూసింది. బయట ఎవరు ఉన్నారు, కమ్ అండ్ టేక్ హిస్ జ్యూస్ ఆన్ హిస్ హార్స్. రండి, అది వెళ్ళి అతని దగ్గర ఉన్న నగలు అన్నీ తీసేసుకోండి. అతని దగ్గర గుర్రం ఉంది, అది కూడా మీరు తీసుకోండి అని అంటుందంట. ఎవరు చెప్తున్నారు, హరి ఫాస్ట్గా కంగారుగా రండి. ఆర్ ఎల్స్
కాకపోతే హీ విల్ స్లిప్ అవే, తను తప్పించుకుని పారిపోతాడు. మీరు ఫాస్ట్గా వెళ్ళకపోతే ఏమంటుంది? తప్పించుకుని పోతాడు. కాబట్టి బర్డ్ అని వస్తుంది, రండి ఫాస్ట్గా వెళ్ళండి, ఎవరో చెట్టు కింద నిల్చున్నారు, వెళ్ళండి అతన్ని పట్టుకోండి, తన దగ్గర ఉన్న నగలు తీసుకోండి, హాస్టల్ తీసుకోండి, లేకపోతే ఆయన మాయమైపోతాడు, అతను స్లిప్ అయిపోతాడు, తప్పించుకుని వెళ్ళిపోతాడు అని చెప్తుంది. అంటే ఎవరు? హూ సెడ్ దిస్ వర్డ్స్? ద బర్డ్ సెడ్ దిస్ వర్డ్స్. ఎవరు చెప్తున్నారు మీ ఇవన్నీ? చెప్తారండి. వెంటనే రాజుగారి భయం వేస్తూ ఉంటుంది. మేబీ ద కింగ్ వాజ్ అమేజ్డ్, ఆశ్చర్యపోయాడు. ఏంటి బోర్డు మాట్లాడుతుందని ఆశ్చర్యపోయాడు. హీ టుక్ అప్ అండ్ saw a big brown board on a tree. ఇలా వెంటనే ఏం చేశాడంటే అతను లుక్డ్ అప్, పైకి చూశాడు. లుక్డ్ అప్ అంటే పైకి చూశాడు. అండ్ saw a big brown bird. ఎవరిని చూశాడు? పక్షిని చూశాడు. బ్రౌన్ కలర్లో ఉందంట. అయితే చూడండి, ఆన్ ద ట్రీ, బిగ్ బ్రౌన్ బర్డ్ ఆన్ ద ట్రీ అండర్ విచ్ హీ వాజ్ సిట్టింగ్. ఎక్కడుందన్నమాట? తను ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో మళ్ళీ చెట్టు కింద కూర్చో, ఆ చెట్టు పైన ఉంది బర్డ్, చెప్తుంది. అంటే నా కోసమే చెప్తుందిలో అందరు రాజుగారు భయం వేస్తుంది కదా. నా దగ్గర దొంగలు వచ్చేస్తారు, నా జ్యువెలర్స్ తీసుకుంటారు, నా గుర్రాన్ని తీసుకుంటారు, నేను ఎలాగే హౌకనేగో చెప్పేసి ఆశ్చర్యపోయి ఏం చేశాడు? వెంటనే ఏం చేస్తుందంట, హీ క్విక్లీ గాట్ ఆన్ టు హిస్ హోర్స్ and rode away as fast as he could. వెంటనే ఆ బర్డ్ వర్డ్స్ విని వెంటనే తన గుర్రాన్ని తీసుకుని అక్కడ నుండి ఆ ప్లేస్ని వదిలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లేస్ని వదిలి వెళ్ళిపోయారు. ఎవరు? హూ వెంట్ అవే? ద కింగ్. ఎవరు వెళ్ళిపోయారు? క్వశ్చన్స్ ఏంటి? అంతే కదా. ఓకే, వెరీ గుడ్. నౌ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకే, suddenly what happened in the forest? Forest లో ఏం జరిగింది సడన్ గా? వెరీ స్ట్రాంగ్ కదా, తుఫాన్ వచ్చింది. ఓకే, స్ట్రాంగ్ వచ్చింది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? వన్ బ్రాంచ్ ఏమైంది? విరిగిపోయింది. అంటే దేని పడింది? మదర్ బర్డ్ మీద పడిపోయింది. మదర్ బర్డ్ డైడ్. ఫార్చునేట్లీ ఎవరు మిగిలారు? అదృష్టవశాత్తు టూ బేబీ బర్డ్స్. వెరీ గుడ్. సిట్ డౌన్, వై ఆర్ స్టాండింగ్? టూ బేబీ బర్డ్స్. ఒకరు ఎక్కడ పడ్డారు? ఒక బర్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? రాబర్స్. ఏ కేవ్ దగ్గరికి వెళ్ళింది? రాబర్స్ కేవ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకొక బర్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సమ్ డేస్ అయిపోయిన తర్వాత హూ ఎంటర్డ్ ఇన్ ద ఫారెస్ట్? Who entered in the forest? King. Very good. ఎవరు ఎంటర్ అయ్యారు ఫారెస్ట్ లోకి? King. ఎందుకు వెళ్ళారు? హంట్. ఎందుకు వెళ్ళారు? హంట్. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. బర్డ్ ఏమని చెప్పింది? What did say the bird? Say in English. Quickly, hurry up. ఇంకా ఫాస్ట్గా catch him. ఇంకా take his jewelry on. Otherwise ఏమవుతుందంట? ద పర్సన్ విల్ ఏమవుతారు? అతను స్లిప్ అంటే ఇక్కడ పడిపోవడం కదా. అంటే స్లిప్ అవుతారంటే మిస్ అయిపోతారు. మీరు ఫాస్ట్గా వెళ్ళండి, లేకపోతే రాజుగారు తప్పించుకొని వెళ్ళిపోతారు, అక్కడ ఉన్న పర్సన్ తప్పించుకొని వెళ్ళిపోతారు అని ఎవరు చెప్పారు? హూ సెడ్ దిస్ వర్డ్స్? ద బర్డ్ సెడ్ దిస్ వర్డ్స్. ఓకే, గుడ్. సిట్ డౌన్.